ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సో, ఈ వీడియో అయితే సంక్రాంతి రోజున తీసిన వీడియో అనమాట. ఈరోజైతే మీతో షేర్ చేస్తున్నాను. సో, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటంటే కనుక పెద్ద పండుగ రోజున సంక్రాంతి రోజు మా ఊళ్ళో మా గ్రామ దేవత జాతర జరుగుతుందన్నమాట. సో, అది వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి గరగలు వచ్చినాయి ముందైతే. తర్వాత వచ్చేసి అమ్మవారు వస్తారన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. మా ఇంటికి వచ్చేసరికల్లా అంటే మా వీధికి వచ్చేసరికి చీకటి పడిపోయిందండి. ఇంకా కొంచెం పెందరకాడ వచ్చినట్టయితే అంటే వెలుగుండగా వచ్చినట్టయితే ఇంకా క్లియర్గా చూపిద్దాను మీకైతే. సో ఇప్పుడైతే చీకటి పడిపోయింది కాబట్టి ఇంకేం చేయలేమన్నమాట. సో చూస్తున్నా మీకు కనిపిస్తుంది కదా అక్కడ గరగలు అయితే ఆడుతున్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. తర్వాత మా ఇంటికి కూడా వస్తాయి. ముందుగా అయితే గరగలు వచ్చాయి అన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఆడిన తర్వాత మా ఇంటికి కూడా వస్తారు. సో మా ఇంటి దగ్గర అయితే రెండు స్టెప్లు అయితే వేసి 100 రూపీస్ అయితే తీసుకున్నాను నా దగ్గర. ఎన్ని స్టెప్లు వేసారో మీరే చూడండి. అంటే ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటారు, నా దగ్గరనే కాదు. జస్ట్ మామూలుగా చెప్తున్నాను అంతే మీకు. అలా ఇవ్వడం వల్ల కూడా మనకే మంచిది. గరగలు మన ఇంటి దగ్గర ఆడితే మంచిదని చెప్పేసి అంటారు కదా, అలా అన్నమాట. వాళ్ళు ఇంతే ఇవ్వండి అని ఏమీ డిమాండ్ చేయలేదు. నేనైతే 100 రూపీస్ ఇచ్చాను. చూస్తాను కదా అంతే. ఎందుకంటే కనుక మా లక్ష్మి అయితే బుస్సు బుస్సు అంటుంది వాళ్ళ మీద. డప్పులకి ఆ సౌండ్స్కి అయితే మా లక్ష్మి భయపడుతుంది అన్నమాట. ఇంకా మా పండు వెళ్ళి లోపల పట్టుకుని నించున్నాడు. అది కనిపించట్లేదు మీకు. ఇక్కడైతే నేను డబ్బులు తీసుకురావడానికి లోపలికైతే వెళ్ళాను. వీడియో వచ్చేసి హనీనే తీస్తుందండి. సో మీ ఊర్లో కూడా మరి ఇలాగనే జాతరలు అనేది చేస్తారా? చేస్తే కనుక నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర ఆడుతున్నారు. ఇంకా కొంచెం ఎక్కువసేపే ఆడదురు కానీ ఇంకా మా గేదెలు ఇంకా మా లక్ష్మి ఏంటంటే తాళ్ళు తెంపేసుకునేలాగా అయితే పొడవడానికి వచ్చేస్తున్నాయి అనమాట. సౌండ్లకి భయపడిపోయి ఇంక ఈ కాంతార గెటప్ వేసిన వాళ్ళైతే చాలా బాగా అసలు కోపం లేకుండా మంచిగా పిల్లల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. లక్కీతో అయితే 2 స్టెప్పులు కూడా వేశారు. ఇంకా లక్కీ మేమందరం కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలు తీసుకుంటాను అంటే పర్లేదమ్మా తీయమ్మా అని చెప్పేసి అన్నారన్నమాట. వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా మమ్మల్ని కూడా వాళ్ళు తీశారన్నమాట. మా పిల్లలు తీశారండి ఈ పిక్ అయితే. బాగుంది కదా అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మా సిమ్మి కూడా ఫోటోకి పోజ్ ఇచ్చింది కింద అయితే, కానీ మా సిమ్మి పడలేదండి. సో ఇక్కడైతే చూడండి మొత్తం ఇలా ఉన్నదన్నమాట. ఇంకా కొంచెం వెలుగుండగా అయితే ఇంకా బాగా కనిపించను, కానీ బాగా చేశారనమాట మా ఊరు జాతర అయితే. 3 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం అయితే చేశారండి. 3వ సంవత్సరం. 2 సంవత్సరాలు అయితే కుదరక చేయలేదన్నమాట. మొత్తానికి జాతర అయితే చాలా బాగా జరిగింది. అయితే మీకు చూపించడానికి కొంచెం వెలుగుండగా అయితే బాగుండి అనిపించింది నాకైతే. అయినా ఇప్పుడు కూడా బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. మరి మీ ఊర్లో జాతరని ఎలా సెలబ్రేట్ చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన వీడియోస్ చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇవి శక్తేశాలు అన్నమాట, ఆడుతున్నాయి. చాలా బాగుంది చూడడానికి. తర్వాత వచ్చేసి ఇంకా డీజే బండి కూడా వచ్చింది. మొత్తం పిల్లలు అందరూ చాలామంది సపోర్ట్ చేశారనమాట. ఎంత బాగా వేశారు అసలు డ్యాన్స్. ఒకళ్ళు తగ్గవాళ్ళు ఒకళ్ళు అంటగా వేశారన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి మీకైతే. ఇక్కడ చాలాసేపే ఆడిని, ఎందుకంటే ఇక్కడ గేదెలు గట్ట లేవులేండి. ఇంకా ఇలా ఆడితే వాళ్ళకు కూడా ఫ్రీగా అనిపిస్తుంది, మనం కూడా చూడడానికి బాగా అనిపిస్తుంది కదా. చాలా బాగుంది చూడడానికి అయితే. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేదేంటి. ఆ రోజు వీడియో ఇంకా నేను వారానికి అయితే పోస్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు కుదిరిందనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు అవ్వట్లేదండి. ఎందుకంటే ఇంటి దగ్గర అయితే ఇంకా పిల్లలు ఉంటారు, ఇంకా అమ్మమ్మ ఉంటుంది. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, అమ్మమ్మ ఏమో తనతో మాట్లాడుతున్నానేమో అని చెప్పేసి నాతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడేమో వాయిస్ మళ్ళీ నేను డిలీట్ చేసి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అలా అయిపోతుంది అనమాట. నాకు అంతకే వాయిస్ ఇవ్వడానికి లేట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పాసలం తల అయితే వస్తున్నాను, అంటే మా గ్రామ దేవత అనమాట. ఇంకా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకో గరగ అయితే వస్తుంది. అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా రోజైతే నైవేద్యాలు పెట్టుకుంటారు కదా, ఆ నైవేద్యాలు అందుకుంటాకి ఇలా వస్తారన్నమాట. సో మనం నైవేద్యం పెట్టి అమ్మవారి పేరు చెప్తాం కదా, వీళ్ళు తీసుకువెళ్తారన్నమాట అమ్మవారికి సమర్పించడానికి. సో ఇంకా డీజే బండి అని చెప్పాను కదా, సో ఇదేనండి. చాలామందే ఉన్నారు, అసలు ఒక 100 మంది పైన ఉంటారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకా చూడండి అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. అంత బాగా అనిపించింది. మాకు కూడా చూడడానికి బాగా అనిపించింది. అలా సరదాగా ఉంటానే కదా బాగా అనిపిస్తుంది సంబరాలు కూడా. సో ఫైనల్గా అయితే ఇదండి మా ఊరు సంబరం. మాకు ప్రతి సంవత్సరం ఇంకా కనుమ పండుగ రోజున ఇలా సంబరం జరుగుతుందండి. పాసలమ్మ తల్లి సంబరం అంటే మా గ్రామ దేవత అన్నమాట. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. సో 2 సంవత్సరాలు అయితే మానేశారు, అది కుదరక మానేశారనమాట. ఇప్పుడు 3వ సంవత్సరం ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేశారు. వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత అంటే అంతలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. చూడండి పిల్లలైతే డ్యాన్స్లు అన్నమాట. ఇంకా డీజే బండి ముందు ఇంకా సౌండ్కి అయితే ఇంట్లో ఉన్న సామాను కూడా అదిరిపోతున్నాయి, అంత పెద్దగా పెట్టారన్నమాట. సౌండ్ బాక్స్లు అయితే పెద్దవి బాగానే. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నట్టు మా ఊరు జాతర అయితే ఈ విధంగా జరిగింది. మరి మీ ఊర్లో జాతరలో ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి, ఆ పద్ధతి ప్రకారమే చేస్తారు సంబరాలు అనేది. సో మా ఊర్లో అయితే ఈ విధంగా చేస్తారు. ఇంకా మీకు క్లియర్గా చూపిద్దును కానీ మీకు ఏంటంటే కొంచెం పెందరాడ వచ్చినట్టయితే ఇంకా బాగా అనిపించింది, మీకు కూడా చూడడానికి బాగా అనిపించను. ఇక్కడ ఏంటంటే నేను అక్కడ డీజే సౌండ్ ఎందుకు తగ్గించి నేను ఎందుకు వాయిస్ ఇస్తున్నాను అంటే కనుక, అలానే పెట్టానంటే కనుక కాపీరైట్ పడుతుందండి. సో అందుకని మీకు అలా చూసిన ఫీలింగ్ రావాలని చెప్పేసి కొంచెం అయితే పెట్టాను అన్నమాట సౌండ్. అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.